హెబియస్ కార్పస్ అనేది వన్ ఆఫ్ ద రిట్ అండి. నార్మల్‌గా హైకోర్ట్‌లో మనకు 5 టైప్ ఆఫ్ రిట్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద రిట్ హెబియస్ కార్పస్. ఈ ఈ హెబియస్ కార్పస్ అనే రిట్‌ని మనం ఎందుకు ఫైల్ చేస్తాము? అసలు ఏంటి ఈ హెబియస్ కార్పస్ అనంటే ఇల్లీగల్ డిటెన్షన్స్ జరిగినప్పుడు. అర్థమవుతుంది గదా! నార్మల్‌గా మనకి కాన్స్టిట్యూషన్‌లో అరెస్ట్‌కి సంబంధించి ఎలా అరెస్ట్ జేయాలి? ఏంటి? అని జెప్పేసి క్లియర్‌గా మనకు చెప్పడం జరిగింది. అలా గాకుండా ఇల్లీగల్ డిటెన్షన్స్ జరిగినప్పుడు, అక్రమ అరెస్టులు జరిగినప్పుడు, అరెస్ట్ చేసిన తర్వాత గూడా మనము ఆ వ్యక్తిని 24 అవర్స్ పైబడినాక గూడా ఆ విధంగానే కస్టడీలో ఉంచుకోవడము, ఎఫ్ఐఆర్ చేయకపోవడము, ఇలాంటి సందర్భాలలో మనం ఏంటి అనంటే హెబియస్ కార్పస్‌ని కామన్‌గా ఫైల్ జేస్తా ఉన్నాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనంటే ప్రెజెంట్ ద బాడీ. ఇప్పుడు మిస్సింగ్ కేసెస్ గూడా ఉంటాయి. మిస్సింగ్ కేసెస్‌లో గూడా మనము ఈ హెబియస్ కార్పస్‌ని ఫైల్ చేస్తూ ఉంటామండి. ఓకే. అసలు ఈ హెబియస్ కార్పస్ వల్ల ప్రజలకు ఉండేటువంటి లాభాలేంటంటారు? దీన్ని ఎంతవరకు తెలుసుకోవాలి అంటారు? చాలా మంచి ప్రశ్న. ఈ హెబియస్ కార్పస్ అనే ఒక రిట్ ఉంది అని జెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ ఇండియా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నాననంటే, కొన్ని సందర్భాల్లో ఏంటి అనంటే వ్యక్తిని ఇంట్లో నుంచి తీసుకెళ్తా ఉంటారు. కిడ్నాప్స్ చేస్తా ఉంటారు. ఆ వ్యక్తి యొక్క సమాచారం అనేది అందదు. ఇప్పుడు నేను మీకు నా దగ్గరే వచ్చినటువంటి ఒక కేస్ ద్వారా చెప్తాను నేను మీకు. ఒక కేస్ కాదు, మల్టీ కేసెస్ ఒకేలాగే ఉన్నాయి. సో, కొన్ని సందర్భాలలో ఎలా ఉన్నాయి అనంటే, మేము పర్సనల్‌గా చేసిన 2017లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ఇంట్లో నుంచి పోలీసులొచ్చేసి తీసుకొని పోతారు. వీఆర్ పోలీస్ అని చెప్పేసి సివిల్ డ్రెసెస్‌లో వచ్చి తీసుకొని పోతారు. పోయిన తర్వాత ఏంటి అనంటే 2 డేస్, 3 డేస్ అవుతున్నా 2 ½ డేస్ అవుతున్నా ఏ పిఎస్‌లో ఉన్నారు అన్న సమాచారం ఉండదు. ప్లస్ వచ్చేసి మళ్ళీ ఫోన్ కాల్స్, ఫోన్ కాంటాక్ట్స్ ఏది ఉండదు. ఒక నియర్ బై పిఎస్ ఇప్పుడు ఆ జ్యూరిస్డిక్షన్‌లో వెళ్తే లేదు మాకు సంబంధం లేదంటారు. ఇంకో దగ్గర వెళ్తే ఇంకో దగ్గర మాకు సంబంధం లేదు అని చెప్పేసి అంటారు. సో, నార్మల్‌గా మనకేంటి అనంటే రూల్ ప్రకారము ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన 24 అవర్స్‌లో మనం ఎఫ్ఐఆర్ చేయాలా, కోర్ట్ ముందు ప్రెజెంట్ చేయాలి ఆ వ్యక్తిని. కానీ ఈ విధంగా కాకుండా ఆ వ్యక్తిని ఆ పోలీస్ స్టేషన్ నుండి ఈ పోలీస్ స్టేషన్‌కి, ఈ పోలీస్ స్టేషన్‌కి నుండి ఆ పోలీస్ స్టేషన్‌కి సివిల్‌లో తిప్పడము ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఏం చేయాలో తెలవదప్పుడు. సో, మీరు ఎవరి దగ్గరికి పోయినా గానీ పెద్ద ప్రయోజనం ఉండదు. అలాంటి సందర్భాలలో మనం ఈ హెబియస్ కార్పస్ రిట్ వేసుకొని